హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. నేనైతే చాలా బాగున్నాను. మీ అందరికీ వాళ్ళ ఒక మంచి టెంపుల్ వ్లాగ్తో అయితే వచ్చేసాను. ఎందుకంటే చాలామంది మైట్ బి తెనాలిలో ఉండేవాళ్ళు ఈ టెంపుల్ చూసుండరు. ఎందుకంటే చాలా తక్కువ మందికి తెలుసు అన్నమాట. ఈ టెంపుల్లో మనకి లక్ష్మీనారాయణులు ఇద్దరు దర్శనం ఇస్తారండి. చూడ్డానికి అయితే దేవుళ్ళు ఇద్దరు రెండు కళ్ళు సరిపోవు, మీరే చూస్తున్నారు కదా. నేనైతే టెంపుల్కి తొలి ఏకాదశి రోజు వెళ్ళాను. టెంపుల్ చూడడానికి చాలా బాగుందండి. మరీ ముఖ్యంగా ఏంటంటే అక్కడ మనకి టెంపుల్కి వెళ్ళినాక గోవు దర్శనం ఇస్తుంది. ఈ మధ్య చాలా తక్కువ టెంపుల్స్లో కదండి గోవు ఉంటుంది. అలాంటిది నాకు ఈ టెంపుల్లో చూడగానే అలా గోవు దర్శనం ఇవ్వగానే నాకు ఇంకా మంచి వైబ్ వచ్చింది. చాలా బాగా అనిపించింది నాకు ఆ టెంపుల్ చూడగానే. నేనైతే ఇప్పటిదాకా ఎప్పుడు అమ్మవారికి సార పెట్టడం చూడలేదండి, ఫస్ట్ టైం చూస్తున్నాను. సో మీలో ఎవరన్నా కనుక ఇప్పటిదాకా చూడకపోతే కంపల్సరీ చూడండి ఈ వీడియో మొత్తం. ఎవ్వరు ఏమీ స్కిప్ చేయకుండా అసలు సార పెట్టడానికి ఏమేమి ఇస్తారు అలాంటి మొత్తం అన్నీ ఉన్నాయి. సో అందుకని ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో. ఇక్కడ పంతులు గారు కూడా ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళకి ఆ వడి బియ్యం క్లాత్లో ఏంటంటే పంతులు గారు బియ్యంని మూడు సార్లుగా ఇద్దరిని వేయమన్నారనమాట. వాళ్ళు అలా పోస్తూ ఉన్నారు. అమ్మవారికి వడి బియ్యం కడతారు కదా, అది ఆ మూటని. అంతేకాదండి, ఇక్కడ వీళ్ళు సారలో ఏమేమి పెడతారు, అసలు ఎలా ఉంటుంది సార పెట్టే ప్రాసెస్, అది మొత్తం అయితే నేను షూట్ చేశాను మొత్తం చివరి దాకా ఉండి. సో ఎవరన్నా చూడాలనుకుంటే కనుక పక్కా ఈ వ్లాగ్ మొత్తం చూడండి స్కిప్ చేయకుండా. సారీకి ఇక్కడ ఏమేమి తెచ్చారో చూద్దాం రండి. పూలమాలలు, అరటిపళ్ళు, స్వీట్, హాట్, ఫ్లవర్స్, గంధం, పసుపు, కొబ్బరికాయ, కడ్డీలు, అలా సారకి కొన్ని లిస్ట్ ఉంటాయి కదా, అవన్నీ అయితే తీసుకొచ్చారు. అంతేకాదండి, ఇక్కడ మనకి కాలభైరవుడు అమ్మవారు కూడా దర్శనం అయితే ఇస్తారు మనకి ఇక్కడ. ఇలా ఒక్కొక్కరి చేత ఒక్కొక్కటి ఐటెం పట్టుకొని అలా గుడిలో అక్కడ చెట్టు ఉంటుందన్నమాట, ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేపించి తర్వాత అమ్మవారికి అయితే సమర్పించారండి. మీరు ఇక్కడ నుంచి చూస్తున్నట్లయితే అసలు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అలా మొత్తం చూడొచ్చు. ఇదిగోండి, చీర, పువ్వులు, కుంకుమ, స్వీట్, హాట్ అండ్ ఆల్సో చలిమిడి, గంధం, అరటిపళ్ళు, అలా అన్నీ కూడా ఒక్కొక్కళ్ళ చేత చేతికిచ్చి చుట్టూ అయితే ప్రదక్షిణాలు చేపిస్తూ తిరిగారండి. నిజంగా చూడడానికి చాలా బాగుంది. నేను ఏమైనా ఐటమ్స్ కనుక మిస్ చేస్తుంటే పక్కా ఈ వీడియోలో ఉంటాయి, చూడండి మీరు కూడా. ఇలా ఒక్కొక్కళ్ళ చేత ఒక్కొక్కటి ఇచ్చి పంపించడం చాలా బాగుంది. అంతేకాదండి, ఈ సారెలో వాళ్ళు గాజులు, పసుపు, కుంకుమ, చీర, పూలదండలు అలా ఎన్నో రకాలన్నమాట అమ్మవారికి ఇచ్చారు. నాకు అది చాలా బాగా నచ్చింది. నేను ఫస్ట్ టైం చూస్తున్నా కదా ఇలా సార పెట్టడం, సో అందుకని నాకు మైట్ బి కొత్తగా ఉండొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది అని చెప్పేసి మీరు కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూస్తారని చెప్పేసి ఈ వీడియో మొత్తం షూట్ చేశాను. ఇదిగోండి, అమ్మవారికి ఇందాక వడి బియ్యం పోసారు కదా, అదైతే ఇప్పుడు మూటలా కడుతున్నారనమాట. అది చాలా మంది రష్ ఉండడం వల్ల నేను అది షూట్ చేయలేకపోయాను. లాస్ట్లో అయితే ఆ క్లిప్పింగ్ యాడ్ చేశాను, ఎలా కట్టారు ఏంటి అని చెప్పేసి. పక్కా మీరైతే చూడండి, అందుకే అంటున్నాను వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది అని చెప్పి. సారీలో తీసుకొచ్చిన ప్రతి ఐటెం కూడా అమ్మవారికి పెట్టి అయితే దండం పెట్టుకుంటున్నారు. అంతేకాదండి, మనకి గుడిలో నేను చెప్పాను కదా ఇక్కడ లాస్ట్లో అయితే నేను ఆ క్లిప్పింగ్ యాడ్ చేస్తాను మీకు అని చెప్పేసి. ఇదిగోండి, ఇలా అమ్మవారికి అయితే వడి బియ్యం కట్టారు. తీసుకొచ్చిన సారీ మొత్తం అలా అమ్మవారి ముందు అయితే పెట్టారండి. నిజంగా చూడడానికి చాలా బాగా అనిపించింది. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే కనుక కంపల్సరీ టెంపుల్కి అయితే వెళ్ళండి. ఈ టెంపుల్ అడ్రస్ అయితే మళ్ళీ చెప్తున్నాను వినండి. తెనాలిలో ఉన్న సీఎం కాలనీ దగ్గర శివ క్లినిక్
పక్క సందులోనే ఉంటుంది. ఎవరికన్నా అర్థం కాకపోతే పక్కా అడగండి. అంతేకాదండి, ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా మనకి కార్యసిద్ధి ఆంజనేయ స్వామి అంట. మనం అనుకున్నది జరుగుతుంది అని పంతులు గారే చెప్పారు. మనం అలాంటిది వెళ్ళకుండా ఉంటామా చెప్పండి? వెళ్ళి దండం పెట్టుకోండి, అంతకు మించి మనకి ఇంకేం కావాలి. ఈ వ్లాగ్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే పక్కా నాకు లైక్ చేసేయండి. కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఇలాంటి టెంపుల్స్ ఏమైనా ఉంటే నేను పక్కా కవర్ చేస్తాను తెనాలిలో. బై ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.